హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి తెలుసుకుందామండి. సో విత్ ఆన్సర్స్. సో స్టార్ట్ చేద్దాం. ద పర్సన్ హూ బిగేన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ సర్వేస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఇయర్ 1802. సో 1802లో సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 2 విలియం లాంబర్టన్. In India, 1989 to 90, electronic voting machines were introduced experimentally in this number of legislative assembly constituencies. Option 4, 16. Next, a social reformer who fought against child marriage and polygamy was option 2 Ishwar Chandra Vidyasagar. So, ఎవరైతే బాల్య వివాహాలు మరియు బహుభార్యత్వమును వ్యతిరేకించి పోరాడిన సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. A dance form performed for centuries by Devadasis in temples and in the royal courts of South India is option 3 Sadir. The slaves that were declared free citizens in this country after the slave trade was ended in the 19th century. Option 3 America. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై దిస్ కాకతీయ కింగ్. మోటుపల్లి అనే శాసనమును వేయించిన కాకతీయ రాజు గణపతి దేవుడు. ఆప్షన్ 4 is the right answer. This department is responsible for construction of rainwater harvesting structures. Option 1 Municipal Administration and Urban Development Department. వర్షపు నీరు పరిరక్షణ అన్నమాట. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అద్వైత ఫిలాసఫీ వాజ్ అడ్వకేటెడ్ బై ఆప్షన్ 3 శంకరాచార్య. అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు శంకరాచార్యులు. దిస్ స్పియర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అ హోమోస్పియర్. హోమోస్పియర్లో ఒక భాగం కానిది ఏది? ఆప్షన్ 1 థర్మోస్పియర్. ఇన్ డిసెంబర్ 1997 టు ప్రొటెక్ట్ మదర్ ఎర్త్ ఫ్రమ్ గ్లోబల్ వార్మింగ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కండక్ట్ ఏ కాన్ఫరెన్స్ ఇన్ దిస్ సిటీ. ఆప్షన్ 2 క్యోటో. ద పర్సంటేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్ ద టోటల్ వాటర్ ఆన్ ద ఎర్త్. సో వాటర్ యొక్క పర్సంటేజ్ ఎంత హోల్ ఎర్త్ పైన అంటే ఆప్షన్ 4 0.68%. The districts with highest population density and lowest population density in Andhra Pradesh as per 2011 census respectively are. So డిస్ట్రిక్ట్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ హైయెస్ట్లో పాపులేషన్ డెన్సిటీ ఏ డిస్ట్రిక్ట్ అండ్ అలాగే లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కృష్ణ అనేది హైయెస్ట్ పాపులేషన్ అండ్ లోయెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప 2011 సెన్సస్ ప్రకారం. అయితే యూజింగ్ ద పాపులర్ స్లోగాన్ గరీబీ హటావో, ద కాంగ్రెస్ పార్టీ వన్ విత్ ఎ రికార్డ్ margin in this general election. Option 1 1971. The following person is not a member of drafting committee of Indian constitution. So drafting కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరో తెలిస్తే అందులో నుంచి కాని వారు అయితే తీయొచ్చు. ఆప్షన్ 3 దుర్గాబాయ్ దేశ్ముఖ్ అనేవారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ అయితే కాదు. మిగిలిన వాళ్ళు కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగార్ అండ్ అల్లాది కృష్ణస్వామి అయ్యర్. సో వీళ్ళు అనేవారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి సభ్యులు అనమాట. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 12 or 14 మెంబర్స్ ఉంటారు. సో వాటి గురించి అయితే ఫర్దర్ తెలుసుకుందాం. బైసన్ గార్గ్ అండ్ ఇండస్ గార్గ్ ఆర్ ఇన్ దీస్ స్టేట్స్ రెస్పెక్టివ్లీ. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో బైసన్ గార్జ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ అలాగే ఇండస్ గార్జ్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇన్ కేరళ వాస్ కన్వర్టెడ్ అండ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ పార్క్ ఇన్ దిస్ ఇయర్. సో సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ని కేరళలోని ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ని నేషనల్ పార్క్గా చెప్పబడ్డారు అంటే ఆప్షన్ 4 1985లో. 1985. As per Right to Information Act 2005, if the application is raised about right to live, then the response should be given within 48 hours. సో రైట్ టు లివ్కి ఏమైనా భంగం కలిగినప్పుడు అయితే యాక్షన్ ఎన్ని గంటల్లో తీసుకోవాలంటే 48 అవర్స్లో యాక్షన్ అనేది తీసుకోవాలన్నమాట. బోత్ ఇండియా అండ్ చైనా సైన్ ద పంచశీల ప్యాక్ట్ ఆన్ ఆప్షన్ 2 29th April 1954. పంచశీల మీద ఒప్పందం భారతదేశం మరియు చైనా ఎప్పుడు జరుపుకున్నారు? 1954లో. As per 2011 census, literacy rates of women and men in India respectively are option 3 65.46% women's. ఫస్ట్ ఏది అడిగితే ఉమెన్ అడిగితే సో ఉమెన్ది ఫస్ట్ రాయాలి అండ్ నెక్స్ట్ మెన్ వచ్చేసి మెన్ది 82.14%. సో అవి కూడా ఒక్కసారి కన్ఫ్యూజ్ చేయొచ్చు. కాబట్టి ఉమెన్ 65.46%, మెన్ వచ్చేసి 82.14%. 2011 సెన్సస్ ప్రకారం అయితే 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఈ పేపర్లో వచ్చేసి. కాంచన్జుంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ దిస్ ఇండియన్ స్టేట్. సో ఏ స్టేట్లో కాంచన్జుంగా అనేది ఉంది అంటే ఆప్షన్ 4 సిక్కింలో.
సో టోటల్గా వచ్చేసి 20 బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.